హరి ఓం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవద్పాదం శంకరం లోకశంకరం. హరి ఓం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. ఇవాళ 6వ అధ్యాయంలో 45వ శ్లోకాన్ని కొంచెం వివరణ చెప్పుకుందాం. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. ప్రయత్నాత్ యతమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతః యాతి పరాం గతిం. పదవిభజన. ఇక్కడ మనము ఎన్ని జన్మల నుంచో ప్రయత్నపూర్వకముగా అభ్యాసము చేసేటువంటి యోగి. చూడండి, అంటే దేన్ని గురించి అభ్యాసనం చేస్తున్నాము? పరమాత్మతత్వాన్ని పొందడము. పరమాత్మని అంటే మనం అనుకుంటున్న ఆత్మ సంయమ యోగము కదా దీని పేరు. పరమాత్మలో ఏకమవ్వడానికి ఎన్ని జన్మల నుంచి మనము చేస్తున్నామో ప్రయత్నము, ఆ ప్రయత్నము ఫలించాలి అంటే అనేక జన్మల సంస్కారముల ప్రభావం వలన. చూడండి, ఆ ఫలితం ఇప్పుడు మనకి వచ్చింది, లేదా అప్పుడు ఎన్ని జన్మల నుంచో చేసుకుంటున్న సంస్కారం ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది అంటే ఈ జన్మలో మనము ఇప్పుడు ఈ సిద్ధిని పొందటమే. ఈ సిద్ధిని పొందటం అంటే మనము సంపూర్ణంగా సిద్ధిని పొందామా? తెలుసుకుంటూనే ఉన్నామా ఆత్మ సంయమ యోగాన్ని? ఈ ఆత్మ సంయమ యోగంలో పరమాత్మ నేను వేరు కాదు, రెండు ఒకటే, సంయమం కలిసే ఉన్నది, నేను పరమాత్మ. ఈ భావన తెలుసుకోవడానికి ఎన్ని జన్మల సంస్కారం ఉంటేనో ఇక్కడ దాకా రాగలిగాము అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అదే సిద్ధిని పొంది సంశుద్ధ సంపూర్ణంగా పాపరహితుడైన తత్క్షణమే పరం గతిని పొందును. చూడండి, ఎలా పరమగతిని పొందుతాడు? ఎప్పుడైతే పరమాత్మ తత్వాన్ని, తత్వమసి అనేటువంటి వాక్యం యొక్క అర్థము నేను ఆ పరబ్రహ్మని, బ్రహ్మకి నాకు భేదము లేదు అని తెలుసుకోగలిగిన వాడు ఆ సంపూర్ణమైనటువంటి పాపరహితుడవుతాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు పరమాత్మను తెలుసుకున్నందువల్ల నీ పాపాలన్నీ నశించినాయి. పాపరహితుడు. పాపం లేకపోతేనే కదా పరమాత్మను చేరేది. పాపం చేరి పాపం ఉంటే, పాపం మూట కట్టుకొని ఉంటే పరమాత్మను చేరే అవకాశం లేదు కదా. మురికి ఉంటే అద్దం పైన ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది? అద్దం శుభ్రంగా ఉంటే కదా నీ ప్రతిబింబం నీకు అందులో కనిపించేది. నీ మొహం చూసుకోవాలంటే అద్దం శుభ్రంగా ఉండాలి, మురికి ఉంటే కనపడదు. అదేవిధంగా పాపాలు ఏవైనా మనలో ఉంటే పరమాత్మను చేరలేము. మరి ఇప్పుడు పాపరహితులం కావాలి. ముందు పరమాత్మని చేరాలి అనుకుంటే పాపరహితులు, పాపం లేనివాళ్ళు. మరి పాపం లేని వాళ్ళని ఎలా అవుతాము? నిజంగా అది సాధ్యమేనా? ఈ శరీరం ఉన్నంత వరకేమో శరీరానికి కావాల్సినవి చేయమంటాడు, తినాలి, ఉండాలి, చేయాలి, ఇవన్నీ చక్కబెట్టాలి, ఈ వ్యవహారం అంతా. దీంతోపాటు ఇంతో అంతా పాపమో పుణ్యమో వస్తూనే ఉంటాయి. అది పాపం, ఎక్కువ పాపం కావచ్చు, తక్కువ పాపం కావచ్చు, ఎక్కువ పుణ్యం కావచ్చు, తక్కువ పుణ్యం కావచ్చు, ఏదో ఒకటి మొత్తానికి వస్తూనే ఉన్నాయి అంటున్నాం. అర్థమవుతుంది మనకి. మరి పాపం పూర్తిగా లేకుండా ఎప్పుడు పోతుంది? నేను పరమాత్మని అనేటువంటి భావన దృఢంగా నీకు గట్టిపడితే చేస్తున్నవాడెవరు, చేయిస్తున్నవాడెవరు, చేస్తున్నది ఏమిటి, ఇది అర్థమైతే పాపరహితుడు అవుతావు. అంటే జ్ఞాతృ జ్ఞేయ రూపము ఒకటైనటువంటి స్థితికి నువ్వు రాగలిగితే పాపరహితుడివి చెప్తున్నా. అలాంటి పాపరహితుడైతే ఆ క్షణమే పరమగతిని పొందుతావు. ఇంక ఇప్పుడు ఈ జీవికి ఏముంది? ఇక్కడ దుఃఖమేమీ లేదు. ఈ పరమాత్మతోనే సంయోగం, పరమాత్మనే చేత. అదే దీనికి ఏం చెప్తున్నారు? ఎన్ని జన్మల నుంచో మనము ప్రయత్నపూర్వకముగా ఈ యోగ సాధన అనేది చేస్తే ఆ యోగి, ఇప్పుడు ఎవరు? ఈ సాధన చేసిన వాడినే మనం యోగి అంటున్నాము. ఇలాంటి యోగి అనేక జన్మల సంస్కార ప్రభావము,
ఆ ప్రభావం వల్ల ఈ జన్మనందే సిద్ధిని పొంది పూర్ణముగా పాపరహితుడై తత్క్షణమే పరమాత్మ పదమును పొందును అని మన మీనింగ్ చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఏమనుకుంటామంటే, ఏమోనండి ఎన్ని జన్మలు పట్టిద్దో ఇప్పుడు ఏదో కొంచెం పరమాత్మ తత్వం అనేది అర్థమవుతూ ఉంది, కానీ మనము చేస్తున్న పాప పుణ్యాల నుంచి ఇంకా విడిపడలేకపోతున్నాము. ఈ బంధాలు, బాధ్యతలు, రాగద్వేషాలు, ఈ ద్వంద్వాల్లోనే మనం ఉంటున్నాము. ఈ ద్వంద్వాతీతులం అయితే కదా మనం పాపరహితులం అయ్యేది. ద్వంద్వం ఉన్నంతకాలం జ్ఞానం తెలియదని తెలుసుకుంటున్నాం కదా. జ్ఞానం తెలియకపోతే పాపం నశించే అవకాశం లేదు. మరి ఆ పాపం నశించాలి అంటే పూర్తిగా నువ్వు జ్ఞానస్థితిలోనే ఉండాలి. మరి ఆ స్థితిని పొందుతామని గ్యారంటీ ఏంటి? ఇంకెన్ని జన్మలు పట్టిద్దో ఏమో. ఇప్పుడు ఎన్ని జన్మల నుంచి మనము చేసుకుంటూ సంస్కారాలు చేసుకుంటూ వస్తే ఈ స్థాయికి వచ్చామని చెప్తున్నారు ఇదే శ్లోకంలో. మళ్ళీ మనము ఈ స్థాయి నుంచి ఇంకా ఎన్ని జన్మలు చేస్తే జన్మకు కాస్త అక్కడ పెట్టుకుంటే జ్ఞానాన్ని మళ్ళీ ఎప్పటికో వస్తామేమో అని అనుకుంటారేమో. అదేమీ లేదు. ఈ జన్మలోనే నువ్వు పొందొచ్చు, ఈ జన్మలోనే నువ్వు పరమాత్మను చేరవచ్చు అని గ్యారంటీ ఇస్తున్నాడు ఇక్కడ కృష్ణ భగవానుడు. ఎలాంటి గ్యారంటీ ఇస్తున్నాడు? నువ్వు పాపరహితుడు అయితే, నీలో ఎలాంటి కల్మషము పాపం అనేది లేకుండా ఉంటే నువ్వు ఖచ్చితంగా ఈ జన్మలోనే పరమాత్మని పొందుతావు. ఇంకా ఎన్నో జన్మల దాకా నువ్వు ఎదురు చూడవలసిన అవసరము లేదయ్యా అంటున్నాడు. మరి ఆ స్థితికి మనం రావాలి అంటే ఎలాగా? ఇప్పుడు తెలుసుకున్న సంస్కారాన్ని, ఈ జ్ఞానాన్ని, భగవతత్వాన్ని అది నేనేనని అర్థం చేసుకొని ఆయన మీదే బాధ్యత పెట్టేస్తే నువ్వు తప్పు ఇంకొకటి లేదయ్యా పెట్టగలిగితే నువ్వు ఈ జన్మలోనే పరమాత్మని చేరుతావు. అంటే నీవు తప్ప ఇంకొకటి లేదు, ఉన్నది ఒక్కటే అద్వైతం. అదే నీవు, అదే నేను, రెండు ఒకటే. ఇది బాగా అర్థమైన వాడు ఈ జన్మలోనే, అర్థమే కాదు ఆచరణలో, అనుభవంలో ఇంకా రెండవది లేదు అనేటువంటి భావనలో జీవించగలిగితే పరమాత్మని ఖచ్చితంగా పొందుతాడని చెప్పి మనకి ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఓకే, హరి.